బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్పై ధ్వజమెత్తారు. కేటీఆర్ పరమ పవిత్రుడిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు కవిత ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుపుతుందని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన జరిగిందని స్పష్టం చేశారు. ఇక కాగా ప్రతిమ శ్రీనివాసరావు ఎవరు, సృజన్ రెడ్డి ఎవరు మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. కోల్ బ్లాక్ టెండర్లు 4 బీఆర్ఎస్కు రాలేదా? టెండర్లు మీకు వస్తే కాంగ్రెస్ అవినీతి చేస్తుందా? అసలు అవినీతి అక్రమాలకు కేరాఫ్ కేసీఆర్ కుటుంబమని అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రోజు ప్రభుత్వ అధికారులను బెదిరించి తప్పులు చేయించింది టీఆర్ఎస్/బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు మళ్ళీ అధికారులు సక్రమంగా డ్యూటీ చేస్తున్న వాళ్ళని బెదిరిస్తున్నాయన నేరుగా మీడియా ముఖంగా. మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు సహకరిస్తే రేపు మీరు కూడా విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మీ సంగతి కూడా తేల్చాల్సి వస్తుందని అధికారులను డీజీపీ గారి నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల వరకు బెదిరిస్తున్నారు. ఏమిది రౌడీల రాజ్యం అరబాబు కేటీఆర్? ఈరోజు నీ యొక్క పతనము, నీ యొక్క అక్రమమే. ఇలాంటి అధికారులను ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు అంటే ఆయనకి ఏమవసరం చెప్పు? ఎక్కడి నుంచో ఒక ప్రైవేటు ఒక వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఉన్న నాయకులనో, ఇక్కడ ఉన్న ఎవరైతే ఇతర పార్టీ నేతలనో, లేకపోతే ఇతర బిజినెస్ మెన్స్నో, లేకపోతే ఇతర సినిమా వాళ్ళనో స్పెషల్గా లింకులు పెట్టి వాళ్ళ టేప్ చేసి నీకు వినిపించాల్సిన బాధ్యత వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఆ రోజు ఆ అధికారులను బెదిరించి చేసిందే కదా. అకార్డింగ్ టు జ్యుడిషియరీ లేదంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వాళ్ళ విధులు నిర్వహించేటోళ్ళని చెడగొట్టింది నువ్వే. ఇప్పుడు మంచి పని చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధం కాదని